నమస్తే. తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి పాలన ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఢిల్లీ టూర్లో పీఎం ముందు మరి ఏపీ సీఎం ఎలాంటి అంశాలను ప్రస్తావించబోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఎంపీల సంఖ్య పెరగడము, అలాగే కేంద్రంలో కీ రోల్ పోషించడం మనందరికీ తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఈ టూర్ని ఎంతవరకు ఏపీ ప్రయోజనాల కోసం మలుచుకునే అవకాశం ఉంది? ప్రధానంగా అటు పోలవరం ఇష్యూ, ఇటు ప్రత్యేక హోదా, బడ్జెట్ కేటాయింపులు, ఇలాంటి చాలా అంశాలు తెర మీదకి వస్తున్నాయి. మరి వీటన్నింటి మీద సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో ఎంతవరకు మాట్లాడే అవకాశం ఉంది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేయడానికి సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. ఇప్పుడు ప్రస్తుతం ఏపీ సీఎం ఢిల్లీ టూర్ పర్యటన అనేక ప్రశ్నల్ని కళ్ళ ముందు ఉంచుతుంది. ఎన్నో అంశాలను, అంటే గతంలో వాయిదా పడ్డ అంశాలని ఇప్పుడు అటు కేంద్రంతో సఖ్యత ఉన్న నేపథ్యంలో ఏదో సక్సెస్ రూట్లోకి రాబోతోంది అంటూ రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. మరి ఏపీ సీఎం ఢిల్లీ టూర్ పర్యటన ఎలా చూడాలి అసలు? అంటే ఇప్పుడు ఈయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలా పెద్ద ఎజెండా పెట్టుకున్నారు. అంటే ఆయన చెప్పేది పక్కన పోలవరం, అమరావతి రెండు నా ప్రియారిటీస్ అని చెప్తున్నారు. కానీ ఈ రెండు మామూలు విషయాలు కాదు. పోలవరం ఆల్రెడీ కాంప్లికేట్ అయింది. ఈ అమరావతి కూడా అది నాన్ స్టార్టప్ కింద మిగిలిపోయింది. ఇప్పుడు ఇవి కాకుండా ఇప్పుడు పెన్షన్లు ఇప్పుడు 3,000 నుంచి 4,000 పెన్షన్లు చేస్తాను, 4,000 పెంచడము, ఇంకా మిగతా కేటగిరీస్లో కూడా పెన్షన్లు పెంచడం అని చేశారు. అంతేకాకుండా ఇప్పుడు చంద్రబాబు మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. అంటే చంద్రబాబు మీద ప్రజలు ఏమనుకున్నారంటే మళ్ళీ హైటెక్ సిటీని ఇక్కడ క్రియేట్ చేస్తాడు, మళ్ళీ ఓఆర్ఆర్ని ఇక్కడ క్రియేట్ చేస్తాడు, మళ్ళీ శంషాబాద్ లాంటి విమానాశ్రయాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తాడు. అంటే మొత్తం మన ప్రపంచంలో ఉన్న మళ్ళీ ఐటీ ప్రొఫెషనల్స్ అందరినీ ఇక్కడికి, అంటే అప్పుడు ఆయన బిల్ గేట్స్ని తీసుకొచ్చినట్టు ఇప్పుడు ఆయన టెస్లా ఎండీని ఎలాన్ మస్క్ని లాంటి ఆయన ఎవరినో ఒకళ్ళు తీసుకొచ్చి ఇక్కడ షోకేస్ చేసి, అప్పుడైతే ఎట్లా హైదరాబాద్ని ఇప్పుడు మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం వల్లనే హైదరాబాద్లో మిగతా కంపెనీస్ వచ్చినాయి. ఎందుకంటే ఫస్ట్ ఒక మేజర్ కంపెనీ వస్తేనే మిగతా వాళ్ళు వస్తారు. అంటే ఒక అద్భుతం చేయాల్సిన అవసరం ఇప్పుడు చంద్రబాబు మీద ఉంది. ఈ అద్భుతాలన్నీ చేయాలి అంటే ఇప్పుడు ఆయనకి ఖచ్చితంగా కేంద్రం నుంచి సహకారం కావాలి. అందుకని ఇప్పుడు ఈ టూరు ఎందుకని ప్రాధాన్యత సంతరించుకుందంటే ఇప్పుడు ఈయన, ఎందుకంటే మొదట్లో కొంత ఈ కూటమి ఏర్పాటప్పుడు మోడీతోటి ఆయన కొంత గ్యాప్ వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే 2019 ఎలక్షన్స్ అప్పుడు ఈయన ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ వాటి మధ్య కొంత కన్ఫ్యూజన్ అయ్యి ప్రత్యేక ప్యాకేజీ అనే దాన్ని పూర్తిగా తీసుకోకుండా మళ్ళీ ఆయన నాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి మోడీ మీద మళ్ళీ తిరుగుబాటు చేశారు. అక్కడ వాళ్ళ సంబంధాలు దెబ్బతిన్న తర్వాత మళ్ళీ వీళ్ళు విడిగా పోటీ చేయటం, ఓడిపోవటం. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమ పథకాలు అనేది తీసుకునే ఎజెండా వలన రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా పోయింది. మళ్ళీ ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ చంద్రబాబు రావాలి, చంద్రబాబు రాష్ట్రాన్ని ఒక రైలు పట్టాల మీదకి ఎక్కించాలని ఆశతోటి ఉన్నారు. ఇప్పుడు ఆశలు ఆకాంక్షలు అయితే ఉంటాయి, కానీ వీటికి కావాల్సిన డబ్బులు కావాలంటే ఇప్పుడు కేంద్రం ఇది కావాలి. అందుకని ఇప్పుడు ఆయన కేంద్రంలో ఇప్పుడు మోడీని కలిసి, ఎందుకంటే రేపు అక్కడ పార్లమెంట్లో బడ్జెట్ రాబోతుంది, ఎందుకంటే పూర్తి స్థాయి బడ్జెట్, ఇక్కడ కూడా పూర్తి స్థాయి బడ్జెట్. ఇప్పుడు అక్కడ కేంద్రం ఏమి ఇస్తుందంటే ఏమి ఇవ్వాలన్నా సరే అక్కడ బడ్జెట్లో కేటాయింపులు పెట్టాలి కంపల్సరీ. అక్కడ తెచ్చుకున్న డబ్బులు ఆధారంగా ఇక్కడ మళ్ళీ బడ్జెట్ని రూపొందించుకుని ఏ ప్రాజెక్ట్కి ఏం కేటాయింపులు పెట్టుకోవాలనేది పెట్టుకోవాలి. ఈ అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఆయన చర్చించే అవకాశం ఉంటుంది అక్కడ. అయితే ముఖ్యంగా రెండు అంశాలు, ఇటు పోలవరం అప్పుడు అంచనాలకు మించి ఇప్పుడు ముందుకెళ్ళడము, ఈ అంశం ఒకటి. ప్రత్యేక హోదా అంటే బీహార్ సీఎం నితీష్ లేవనెత్తిన తర్వాత ఏపీ ప్రత్యేక హోదా అంశం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ముఖ్యంగా ఇటు పోలవరానికి సంబంధించి ముందుగా అంబటి రాంబాబు గతంలో ఒక ట్వీట్ చేశారు. పోలవరం అంశం అనేది ఎప్పటికీ ఎవరికి అర్థం కానిది, తవ్వుతున్న కొద్దీ దాంట్లో అనేక విషయాలు బయటపడుతూనే ఉంటాయి, అది అంత ఈజీగా పూర్తయ్యేది కాదు అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ పోలవరం అంశం కేంద్రము ఎలా స్పందించే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు పోలవరం విషయంలో కేంద్రం చాలా కీలక పాత్ర వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఇప్పుడు ఫైనాన్స్ పరంగానే కాదు, ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాల మధ్య గ్యాప్ ఉండటం, జగన్మోహన్ రెడ్డి వచ్చాక రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి ఆ 2 సీజన్లో అక్కడ పని సరిగ్గా జరగకుండా కొత్త కాంట్రాక్టర్ని పెట్టడం వల్ల ఇప్పుడు అక్కడ ఆ డ్యామ్కి సంబంధించిన చాలా సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు అసలు ఆ సమస్య ఏమొచ్చింది, దాని డయాగ్నోసిస్ చేయడానికి కూడా
వీలుగాని పరిస్థితి. ఇప్పుడు ఆ డయాగ్నోసిస్ చేయడానికి ఇప్పుడు అమెరికా నుంచి, కెనడా నుంచి ఇప్పుడు నిపుణులు తీసుకొచ్చారు. వాళ్ళు ఇవాళతోటి వాళ్ళ పర్యటన ముగుస్తుంది. అంటే రోగం ఏంటో తెలిస్తే దానికి వైద్యం కనిపెడతారు. రోగం ఏంటో తెలిస్తే ముందు డయాగ్నోసిస్ చేస్తే దానికి ఎంత ఖర్చు అవుతుందో, దానికి ఏ మందులు వాడాలనే తెలుస్తుంది. ఇప్పుడు అందుకనే అదొక అయోమయంలో పడింది. అందుకనే మనం చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రంలో కూడా చాలా గ్యాప్స్ ఉన్నాయి. అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే జగన్ మీద ఒక పొలిటికల్ స్టేట్మెంట్ విధ్వంసం చేశాడు అనే విషయాన్ని ఇంతకుముందు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆ విధ్వంసం చేశాడు, మరి వాళ్ళ మీద చర్యలు ఏం తీసుకుంటావు? నువ్వు ఇప్పుడు కాంట్రాక్టర్ని మారుస్తావా? ఇప్పుడు ఉన్న కాంట్రాక్టర్తోనే పని కొనసాగిస్తావా? వీటన్నిటి కూడా పోలవరం అథారిటీ ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అప్రూవల్ కావాలి ఏ పని చేయాలన్నా సరే. ఇప్పుడు కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ నిపుణులు వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి, ఎందుకంటే అసలు ఈ ప్రాజెక్టు అసలు జాతీయ హోదా ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టు కేంద్రం నెత్తిన పెడితే మనకు తలకాయ నొప్పి పోయేది. ఇప్పుడు ఈ పరిస్థితులను చూసి అందరూ అంటున్నారు. అంటే అంతకుముందు ఏదో కిక్ బ్యాక్స్ కోసం వీళ్ళు చేశారు, ఆ విమర్శలు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మారినప్పుడల్లా వాళ్ళ యాటిట్యూడ్ మారటము, రకరకాల అది పొలిటిసైజ్ కాకుండా ఉంటే, కేంద్రం నెత్తిన పెట్టుంటే ఆ బ్లేమ్ ఏదో వాళ్ళ నెత్తిన పడేది. ఇప్పుడు ఇంకొకటి దానికి సంబంధించి ఏంటంటే, దానికి సంబంధించిన బడ్జెట్ 55,000 కోట్లు అవుతాయని ఆ రోజుల్లో అనుకున్నారు. అది కాకుండా పునరావాసానికి సంబంధించిన అమౌంట్ ఎంత అనేది ఇంకా తేలలేదు. ఈ 55,000 కోట్లకి కేంద్రం నుంచి అప్రూవల్ రాలేదు, ఎవరూ తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి తీసుకురాలేదు, చంద్రబాబు నాయుడు తీసుకురాలేదు. ఇప్పుడు ఆ ఎస్టిమేషన్ ఈ గొడవలన్నింటిలో ఇప్పుడు దాదాపుగా ఈ రిపేర్లు చేయటము ఇవన్నీ చేస్తే అసలు 1,00,000 కోట్లకు పైనే 1,10,000 కోట్లు అవుతుంది అనేది మామూలుగా బయట ఉండే నిపుణులు లేదంటే రాజకీయ విశ్లేషకులు వాళ్ళందరూ కూడా మామూలుగా అంచనా చెప్తున్నారు. అంటే ఈ మామూలుగా మాట్లాడే మాటలు వేరు, ఆన్ పేపర్ వెళ్తే వేరు. ఇప్పుడు ఈ అంశాలన్నీ ఇప్పుడు పోలవరం ఈ సమస్యలో పడింది కాబట్టి దీన్ని ఇప్పుడు కాపాడాల్సింది మోడీయే. ఎందుకంటే మీకు 55 అప్పుడు అక్కడ కూడా డబ్బులు ఉండవు కదా. 55,000 కోట్ల నుంచి ఇప్పుడు 1,10,000 కోట్లు కావాలంటే ఇమీడియట్గా ఇవ్వలేరు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎంతవరకు వర్క్ చేశారో అంతవరకు రీయింబర్స్ చేస్తారు. అంటే ఏంటి, వీళ్ళకి వర్క్ చేయడానికి కూడా వీళ్ళకి నిధులు కావాలిగా. ఇప్పుడు ఒక 10,000 కోట్ల పని లేకపోతే 1,000 కోట్ల పని చేయాలంటే వీళ్ళ పరిస్థితి కూడా టైట్గానే ఉంది. ఇది ముందు ఖర్చు పెట్టి రీయింబర్స్మెంట్ తెచ్చుకోవాలి. ఇదొక సమస్య ఉంది. అంటే పోలవరానికి సంబంధించి ఈ ఒకటి ఏంటంటే టెక్నికల్గా సంబంధించిన ఈ తప్పుల్ని ఈ జరిగిన నష్టాన్ని కూడా ఇప్పుడు కేంద్రం భరించాలి. అదేంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పుకి, ఎందుకంటే జగన్ ప్రభుత్వం అయినా చంద్రబాబు ప్రభుత్వం అయినా గవర్నమెంట్ అనేది అది రేషనల్ కూడా. ఎందుకంటే మీరు నాశనం చేసుకుని మీ స్టేట్ని మమ్మల్ని వచ్చి అది నష్టం భరించమంటే ఎట్లా అనేది. ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్ని ఈ కొన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ అన్ని ఇప్పుడు మోడీ దయ ఉంటేనే అవుతుంది. ఇంకోటి ఇక అమరావతికి వచ్చేదానికి, అమరావతి వాజ్ అబాండెండ్ మొత్తంగా కూడా. దాన్ని ఏదో అట్లా పడేస్తే అక్కడ తుమ్మలు మొలిసినాయి. ఒక 2-3 టవర్లు అసలు 5 అంతస్తులు నేలలో ఉన్నాయి అంటున్నారు, వరద నీళ్ళు వచ్చినాయి. అప్పుడు కూడా ఈ వరదలు ఇవన్నీ వస్తాయి జాగ్రత్త. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ దొరుకుతుంది. మేము ఆ రోజే చెప్పాము వరదలు వచ్చే ప్రాంతంలో రాజధాని కట్టకూడదు, అందుకనే వరదల్లో మునిగిందని చెప్తారు. ఆ వరదల్లో ఉన్నాయి అసలు ఉన్నాయా పోయినాయా అటు సంగతి తెలియదు. ఇప్పుడు అంతేకాకుండా దానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంతమంది డబ్బులు కట్టారు. నాకు తెలిసి ఎస్బీఐ వాళ్ళు 2 ఎకరాల కోసం 10 కోట్లకు మాట్లాడుకుని 5 కోట్లు కట్టారు. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అట్లాగే ఆర్బీఐ కానీ మిగతా ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళందరూ ఎంతో కొంత అడ్వాన్స్ ఇవ్వడం కానీ లేకపోతే కమిట్ అవ్వడం కానీ జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ వస్తేనే ఇప్పుడు ఎందుకంటే అక్కడ క్లియర్గా మనకు కనపడుతుంది, ఒక సచివాలయం కనపడుతుంది, అసెంబ్లీ కనపడుతుంది. ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమో విట్టు యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కనపడుతుంది. అంటే పైపైన స్థూలంగా చూస్తే మిగతావి ఎందుకంటే అట్లాంటివి చాలా వస్తే తప్ప అక్కడ ఒక ఆరా ఏర్పడదు. ఆ ఆరా ఏర్పడితేనే నెక్స్ట్ పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ ఎవరైనా సరే. ఇప్పుడు ఆ తుమ్మల కంపు ఉంటే ఎవరు రారు కదా. ఇప్పుడు దాని తోడు R5 జోన్ అని ఒకటి క్రియేట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మాస్టర్ ప్లాన్ని మొన్న నోటిఫై చేస్తూ ఆ ప్రభుత్వ కార్యాలయాలకి 1,500 ఎకరాలు ఎంతో నోటిఫై చేయటం. అంటే కొన్ని వీళ్ళు ఈ మధ్య కోర్టు లిటిగేషన్లో పెట్టడం, వీటికి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉన్నాయి. వీటన్నిటికి కూడా కేంద్రం నుంచి సహకారం కావాలి. అంతేకాకుండా ఇప్పుడు ఈ ప్రత్యేక హోదాకు సంబంధించిన ఇష్యూ ఉంది. ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది నేను చెప్పాలంటే ముగిసిపోయిన అంశం అని చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు. అంటే అసలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే నేను లోపలేస్తానని కూడా ఒకసారి తీవ్రంగా మాట్లాడాడు. అప్పుడు ఒక ఈ మన వెంకయ్య నాయుడు మన రాష్ట్రం మీద అభిమానంతో కానివ్వండి, లేదా అటు బీజేపీకి తెలుగుదేశానికి చంద్రబాబుకి మధ్య ఘర్షణ రాకూడదనే ఒక విజ్ఞతతో కానివ్వండి, ఆయన ఒక సయోధ్య కుదిర్చి ప్రత్యేక ప్యాకేజ్ కోసం అప్పుడు చేశాడు. ఆ ప్రత్యేక ప్యాకేజీని కూడా ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో కూటమి భాగస్వామిగా ఉన్నాడో పవన్ కళ్యాణ్ పాచిలడ్డు అని చెప్పేసి ఆయన ఆ రోజున విమర్శించాడు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఆ పాచిలడ్డుని యాక్సెప్ట్ చేయాలా, లేదంటే ప్రత్యేక హోదాని కోరాలా,
ఇప్పుడు ఈలోగా ఏం జరిగింది, ఇప్పుడు నితీష్ కుమార్ కూడా ఆయన ఇప్పుడు బీహారు మన స్టేట్ ఈ రెండింటిని గురించి ప్రత్యేక హోదా గురించి నడుస్తుంది. అంటే వాళ్ళ కంటెన్షన్ ఏంటంటే జార్ఖండ్ మా దగ్గర నుంచి విడిపోయింది, జార్ఖండ్ విడిపోవడం వల్ల మాకు మినరల్ రిచ్ స్టేట్ పోయింది, రెవెన్యూ లోటు వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ పోయాక ఇది ఇట్స్ ఏ గ్రోత్ ఇంజన్, రాజధానే కాకుండా మొత్తం కంపెనీస్ మొత్తం ఐటీ అనేది ఒక గ్రోత్ ఇంజను. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి, రెవెన్యూ కూడా ఇక్కడే వస్తుంది. అది పోయాక ఇప్పుడు మనకి రెవెన్యూ లోటు ఏర్పడింది. దాన్ని కాంపెన్సేట్ చేయటం కోసం మనం ప్రత్యేక హోదా అడిగాము. దాన్ని ఆ విభజన చట్టంలో పెట్టుంటే మనకు రైట్ రాయల్గా వచ్చేది. ఆ రోజు ఏంటంటే ఆ పెట్టడానికి టైం లేకపోవటం కానీ, అందరూ హడావుడి కానీ, లేదంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎంపీలు చేతకాంతనం కానీ వీటన్నిటి వలన అది వెనకబడిపోయింది. అది వెనకబడిపోయటంతో ఇప్పుడు దానికి సంబంధించి ఏం చేయాలనేది ఇప్పుడు ఒక సమస్య. దానికి తోడు ఇప్పుడు దానికి సంబంధించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే గతంలో మాకు మెజారిటీ ఎంపీలు గెలిచినా కూడా కేంద్రంలో మా సహకారం లేకుండా వాళ్ళు బలమైన మెజార్టీతో గెలిచారు. బట్ ఈసారి ఇలా కాదు, మీ సహకారం కేంద్రానికి అవసరమైంది కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక హోదా అడగడానికి మీకు చాలా అవకాశాలు ఉన్నాయి, మీకు చిత్తశుద్ధి ఉంటే అడగండి అంటూ కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. మరి దీన్ని ఇప్పుడు అడ్వాంటేజ్గా తీసుకోవడానికి అంటే చంద్రబాబు అదృష్టం బాగుండి వీళ్ళకి 11 సీట్లు వచ్చినాయి కాబట్టి ప్రతిపక్షం గట్టిగా యాక్ట్ చేయలేకపోతుంది. అదే నిజంగా జగన్మోహన్ రెడ్డికి సరైన బలం వచ్చి అసెంబ్లీలో వచ్చుంటే ఇదే విషయం మీద చంద్రబాబు నిలదీసేవాడు. అప్పుడు నన్ను చేతగానాడు అన్నావు కదా, ఇప్పుడు నువ్వేంటి, నీకు మెజారిటీ వచ్చింది, మీరు అన్నట్టు ఇప్పుడు నువ్వు నితీష్ కుమార్ లేకపోతే గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి ఉంది. ఇంత కంఫర్టబుల్ పొజిషన్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు తీసుకురావు, ఎందుకు తీసుకురాలేవని అడిగేవాడు. కానీ ఈయనకు అదృష్టం బాగుండి ఆయనకు 11 మందే ఉన్నారు, అసలు ఆయనకి అసెంబ్లీకి రావడానికి విముఖంగా ఉన్నాడు. ఇక ఆయన గొడవలు ఆయన ఉన్నాడు కాబట్టి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ బలంగా లేడు. అయినా సరే బయట ఈ విమర్శ ఇవాళ కాకపోతే రేపైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అక్కడ ఒక ప్రతిపక్షం కింద ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు, మమ్మల్ని గెలిపిస్తే అసలు ఫస్ట్ ఫైల్ మీద మేము రాహుల్ గాంధీతో మేము పెట్టిస్తాం, ఆయన ప్రధాని అయితే అని చెప్పారు. అందుకని ఈ సమస్యలు ఉండగా ఇప్పుడు నితీష్ కుమార్ మాకు ప్రత్యేక హోదా కంపల్సరీ కావాలని అడిగాడు. ఆయన అడుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు అడగవు, ఎందుకంటే ఆయనకంటే నీకు ఎక్కువ సీట్లు ఉన్నాయి ఖచ్చితంగా అనేది సమస్య ఉంది. అందుకని దీన్ని ఇప్పుడు అక్కడ ఎట్లా టాక్టిఫుల్గా ఆయనకున్న రాజకీయ చాతుర్యంతో ఆయన ఎలా పరిష్కరించుకుంటాడు, ప్రత్యేక హోదా అనే డిమాండ్ మళ్ళీ చేస్తాడా? ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది విభజన చట్టంలో ఉంటే ఈజీగా వచ్చేది, విభజన చట్టంలో లేదు. అదైతే ఒక ప్రధాని చేసిన ఒక స్టేట్మెంట్, రాజ్యసభలో చేసిన స్టేట్మెంట్ కూడా శాంక్టిటీ ఉంటుంది. అంతేకాకుండా మన్మోహన్ సింగ్ క్యాబినెట్ కూడా దీని మీద తీర్మానం చేసింది. ఇవన్నీ చేయటం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు కూడా దీన్ని సపోర్ట్ చేశారు. అంటే దీనికి ఇంకా వేరే అడ్డం లేదు. కాకపోతే ఎందుకనో ఇప్పుడు ఒకళ్ళకి ఇస్తే అప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి, నిన్న కూడా రిజర్వ్ బ్యాంక్ మానిటరీ కమిటీ సభ్యురాలు అషిమా అన్నామా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది పొలిటికల్ గ్రౌండ్స్లో ఎవరికి కూడా మేము ఇవ్వలేము, ఇది కేవలం జియోగ్రఫికల్గా కొండ ప్రాంతాలు లేదా సరిహద్దులో ఉన్న రాష్ట్రాలు వాళ్ళకి మాత్రమే అసలు ప్రత్యేక హోదా అనేది పెట్టారు. ఎందుకంటే వాళ్ళు సరిహద్దుల్లో ఉన్న వాళ్ళు మనకు లాయల్గా ఉండాలనేది ఒకటి. ఇప్పుడు ఈ కొండ ప్రాంతాల్లో మరీ గ్రోత్ ఏమి ఉండదు కాబట్టి అది ఉంది. అంటే ఇది వస్తే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే కేంద్ర ప్రాయోజిత పథకాలు ఏమన్నా ఉంటే వాటిలో 90% వాళ్ళు కేంద్రం నుంచి మనకు గ్రాంట్ వస్తుంది. లేదంటే ఇప్పుడు మామూలుగా 50% వస్తుంది మనకి. ఇవన్నీ 14వ ఆర్థిక సంఘం ఇవన్నీ తీసేసి ఇవన్నీ రద్దుపరిచి ఇవన్నీ కాదని చెప్పేసి కొత్త నిష్పత్తిలో కేంద్రం రాష్ట్ర వాటాలని వచ్చిన ఆదాయాన్ని పంచారు. దాంతో అది ఎండ్ అయిపోయిందని వాళ్ళు అంటున్నారు. నిన్న కూడా ఇప్పుడు వీళ్ళిద్దరూ సాగుతుండగా ఆమె రిజర్వ్ బ్యాంకు మానిటరీ కమిటీ ఆమె ఖచ్చితంగా చెప్పింది, అషిమా గోయల్ అని ఆమె చెప్పింది. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి రాదని, ఈ రాదనే విషయం నితీష్కి కూడా అవేర్ అయ్యి ఉండే ఆయన ప్యాకేజీ అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు మళ్ళా పోయి ఈయన ప్యాకేజీ విషయం మాట్లాడతాడా, ప్రత్యేక హోదా విషయం మాట్లాడతాడా? అది మళ్ళా ప్రతిపక్షాలకి చేతిలో అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు గట్టిగా లేవు, అసలు ప్రతిపక్షమే లేదు కాబట్టి ఆయనకు ఒక అడ్వాంటేజ్. అయినా సరే ప్రజలు కూడా ఇప్పుడు ఈయన పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ని బట్టి ఈయన ఆకాంక్షలు. మీరు ముందే మనకి డిస్కషన్ జరిగే ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే ఎలన్ మస్క్ని తీసుకొస్తాడేమో, మరొక హైదరాబాద్ని తయారు చేస్తాడేమో. అప్పటికన్నా ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అక్కడ ఆయన ఏం మాట్లాడేది ఖచ్చితంగా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఈ పరంగా చూసుకుంటే దీన్ని ఎలా ఆయనకున్న అనుభవంతో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలన్నది కూడా ఆయనకు తెలుసు. అంటే దీన్ని ఎలా మలిచే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఎలన్ మస్క్ని తీసుకురావాలి అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు గట్టిగా ఉండాలి. ఇక్కడ మళ్ళీ కొన్ని అంటే హైదరాబాద్లో కూడా ఆ రోజున ఎట్లా వచ్చిందంటే దానికి ఆల్రెడీ బేస్ ఏర్పడి ఉంది. ఈసీఎల్, బిహెచ్ఈఎల్, ఇప్పుడు అటు జీడిమెట్లో ఫార్మా ఇండస్ట్రీస్కి సంబంధించిన ప్రాతిపదిక అవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలని ఇండియాలో ఏ రకంగా వచ్చినాయంటే అవన్నీ ఫస్ట్లో ఎవరు కూడా క్యాపిటలిస్టులు పెట్టలేరు కాబట్టి పిఎస్యూలు పెట్టారు.
పెట్టి బేస్ ఇండస్ట్రీస్ అనమాట ఇవన్నీ కూడా. స్టీలు, అసలు ముడి స్టీల్ తయారు చేసే అంత కెపాసిటీ టాటాలకి బిర్లాలకు కూడా ఆ రోజున లేదు. అట్లాగే ముడి ఔషధాలు తయారు చేసే కెపాసిటీ వీళ్ళెవరికి లేదు టెక్నాలజీ. అందుకనే ఐడిపిఎల్, అందుకనే స్టీల్కి సంబంధించిన ఇండస్ట్రీస్, అట్లా బేసిక్ ఇండస్ట్రీస్ అట్లా హైదరాబాద్లో అవన్నీ వచ్చినాయి. బిహెచ్ఈఎల్ అవన్నీ రావటం వల్ల వాటికి అనుబంధంగా పరిశ్రమలు ఏర్పడి మొత్తం ఈ వాతావరణాన్ని, ఈ అంబియన్స్ని చూపించడం ద్వారా కొంత డెవలప్ అయింది. కాబట్టి ఆ రోజు బిల్ గేట్స్ని వెంటనే తీసుకురాగలిగాడు. ఇప్పుడు తీసుకురావాలంటే మనం వీ హ్యావ్ టు షోకేస్. ఇప్పుడు గన్నవరం విమానాశ్రయాన్ని ఈయన వచ్చాక అంత అంటే వాళ్ళు ఫస్ట్ అడిగేది ఏంటంటే విమానాశ్రయం ఉందా, అప్పుడు కూడా అదే కదా, వాళ్ళ కోసమే ఈ రింగ్ రోడ్లు ఇవన్నీ. అంటే వాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగితే నేరుగా హైటెక్ సిటీకి వెళ్ళిపోవాలి, ఇంకెవడో అడ్డం రాకూడదు వాళ్ళకి. ఇప్పుడు అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి అంటే చంద్రబాబు నాయుడుకి కేంద్రం నుంచి సహాయం కావాలి. అట్లాగే ఇప్పుడు ఆ రోడ్లు, ఇప్పుడు జాతీయ రహదారులు వీటికి సంబంధించిన మినిస్ట్రీ కానీ వాళ్ళు కానీ లిబరల్గా మనీ ఇవ్వగలగాలి. అంటే గడ్కరీ పోయినసారి ఉన్నప్పుడు అందరికీ ప్రామిస్ చేశాడు, మరి ఈ దఫా ఏం చేస్తారు. అట్లా ఈ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే దాని మీద ఈయన చేయగలుగుతాడు. ఈయన ఏదో వాళ్ళని మాయబుచ్చటమో అప్పుడు కూడా చెప్తాడు కదా, క్లింటన్ని తీసుకొచ్చినప్పుడు. అంటే నాకు ఒక ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఈయనకి పిఆర్గా పనిచేసిన ఆయన పేరు యాడ్ గురు అనమాట. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన పేరు చెప్తాను మీకు, ఎలెన్ పదంసి అంటారు అనమాట, ఎలేక్ పదంసి అని లిరికల్ అడ్వర్టైజ్మెంట్ సృష్టించిన ఆయన ఈయనకి పిఆర్ చూశాడు. ఓకే. ఆయన నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక సందర్భంలో ఏం చెప్పాయంటే, మేము ఎట్లా తీసుకొచ్చామంటే ఆ క్లింటన్ బృందం దగ్గరికి పోయి హ్యావ్ యూ ఎవర్ బీన్ టు సైబరాబాద్ అని అడిగాము. అదేంటి హైదరాబాద్ తెలుసు, సికింద్రాబాద్ తెలుసు, సైబరాబాద్ ఎక్కడుంది అని వాళ్ళని బోల్తా కొట్టించాము. కొట్టిస్తే పిచ్చాళ్ళారా మీరు సైబరాబాద్ చూడలేదా అంటే ఆయన చాలా డ్రామాటిక్గా ఉంటాడు. గాంధీ సినిమాలో జిన్నా పాత్ర వేశాడు ఆయన. ఓకే. అలేక్ పదంసి అంటే అసలు మనకి యాడ్ గురు అంటారు అనమాట. ఆయన్ని ఇప్పుడు ఆయన పిఆర్ సిఈఓ అవన్నీ కూడా ఖాయం చేసింది ఆయనే, అలేక్ పదంసి. ఈ పదాలు సీఎంకి సీఈఓ అని చేయటం, ఆయన్ని మార్కెట్ చేశాడు, చంద్రబాబుని మార్కెట్ చేసిన ఆయన. అట్లా మాయబుచ్చి పట్టుకొచ్చారు. ఇప్పుడు అట్లా మాయబుచ్చి పట్టుకురావడానికి కూడా అప్పుడు ఆల్రెడీ సైబరాబాద్ అనే ఒక కాయినేజ్ ఉంది. ఇప్పుడు ఈ అమరావతి దీంతో కూడా అప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ ఇంత లేదు. అప్పుడు ఏంటంటే జస్ట్ ఓన్లీ మాటలు చెప్పడము, లేదా అక్కడ వీడియో మీడియా కొంత అది మాత్రమే. అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా రెండు ప్రభావం ఉంది. కాబట్టి మనం చెప్పంగానే ఆబ్వియస్గా అసలు అమరావతి ఏం జరుగుతుంది ఏంటి అనేసి అని కొట్టి చూస్తే విజువల్ అయితే క్లియర్ కనిపిస్తుంది. అప్పట్లాగంటే ఇప్పుడు మాయ చేయలేం కదా. మరి మాయ చేయటం అంటే ఇప్పుడు పద్ధతులు కూడా చేయగలిగిన వాళ్ళు ఉంటారు. అప్పుడు అట్లాంటి అలేక్ పదంసి లాంటి పోటుగాడు కూడా కావాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు పోయినసారి పరకాల ప్రభాకర్ని పెట్టుకున్నాడు. పరకాల ప్రభాకర్ని ఒక టీం పెట్టుకుని వాళ్ళు ఏం చేశారు, రోజు ఇదిగో సింగపూర్ వెళ్తున్నాడు, వస్తున్నాడు, అది జరుగుతుంది, ఇది జరుగుతుందని మరీ ఓవర్ బ్రాండింగ్ చేశారు. అంటే అక్కడ జరిగేదానికంటే కూడా ఆ రోజుల్లో ఏంటంటే బిల్ గేట్స్ని, బిల్ క్లింటన్ తీసుకొచ్చాడు కాబట్టి నువ్వు ప్రచారం చేయడానికి ఉంది. ఇక్కడ ఏమీ లేకుండా ఎక్కువ ఓవర్ ప్రచారం చేసి అది బెడ్స్ కొట్టింది. ఎందుకంటే గ్రౌండ్లో కనపడాలిగా. అమరావతిలో ఏమన్నా జరిగితే నువ్వు ఊదర కొడితే ఉపయోగపడుతుంది, ఇట్ట ఊదర కొడితే పనికిరాదు. ఈ దఫా నువ్వు యూ హ్యావ్ టు డూ సంథింగ్. అంటే ఇక్కడ ఒక ఏదన్నా సరే, ఇప్పుడు నిన్న సినిమా కల్కి సినిమాలో కనుక ఆ గ్రాఫిక్స్ చూపించినట్టు, గ్రాఫిక్స్ నువ్వు ఇంతకుముందు చూపించి అదే విమర్శ వచ్చింది. గ్రాఫిక్స్లో కాదు, యూ హ్యావ్ టు గ్రౌండ్ యువర్ గ్రాఫిక్స్. నువ్వు గ్రౌండ్ చేస్తే దాన్ని నమ్ముతారు. అది ఆ గ్రౌండ్ చేయాలి అంటే ఇప్పుడు నీకు మోడీ ఇది కావాలి. ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా అక్కడ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చాలా తెలివైనాడు, ఆయనకు అన్నీ తెలుసు. అంటే ఎంత జరుగుద్దో ఎంత జరగదో కూడా తెలుసు. ఇప్పుడు బయట ఆయనకు అనుకూలంగా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి తెలియదు, కానీ హీఈస్ వెరీ మచ్ క్లియర్, హీఈస్ ప్రాగ్మటిక్. అందుకని ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా, అందుకని ఈ దఫా ఆయన వెళ్ళే పర్యటనకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవటం, ఆరా క్రియేట్ చేసుకోవటం. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ని కూడా ఆయన మాట్లాడారని చెప్తున్నారు. MITతో సహా 4-5 యూనివర్సిటీస్ని, ప్రైవేట్ యూనివర్సిటీస్ని తీసుకురావటానికి. అట్లాగే ఇంకా ఇంతకుముందు కొంత IT కంపెనీస్ని తీసుకొచ్చారు, డేటా సెంటర్స్. అవి మళ్ళీ ఏంటనేది చూడాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇక్కడికి చాలా డేటా సెంటర్స్ వచ్చేసినాయి. అందుకని ఇప్పుడు ఆయన ఒక పక్కన బయట దేశాల్లో మొన్నొచ్చి ఓట్లు వేసిన వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు స్టార్టప్స్కి ఒక అవకాశం ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటివి వస్తున్నాయి, స్టార్టప్స్కి అవకాశం ఉంది. కాబట్టి ఈ పెద్ద పెద్ద కంపెనీస్తో పాటు ఈ స్టార్టప్స్ని ఏమన్నా తీసుకురావచ్చా, దానికి అవకాశాలు ఏమున్నాయి అంటే ఇవి ఏమి చేయాలన్నా సరే ఇప్పుడు మోడీ దయ కావాలి, బడ్జెట్ కంపల్సరీ, డబ్బు కావాలి. ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు ఖచ్చితంగా పైసా లేకపోతే పని నడవదు. అవును.
పెన్షన్ విషయంలో ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకున్నారు, సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఏదైనా చేయాలనుకున్న ఇప్పుడు అమ్మఒడి పథకాలు కావచ్చు, ఇప్పుడు ఆయన ఇచ్చిన అంటే అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన దానికన్నా డబుల్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి ఎలా ఉండే అవకాశం ఉంది, ఈయన ఎంతవరకు ఈయన అనుకున్న అమౌంట్ని రాబట్టుకోగలుగుతారు? అంటే ఇప్పుడు అప్పుడే విమర్శలు స్టార్ట్ అయినాయి. ఆయన రాగానే 6,000 కోట్లు ఎంత తీసుకొచ్చాడు రిజర్వ్ బ్యాంక్ నుంచి అని. ఇప్పుడు కంపల్సరిగా రిజర్వ్ బ్యాంక్ ఓడీల మీద లేకపోతే ఇంకా ఎక్స్ట్రా లెవరేజ్ మీద ఆధారపడక తప్పదు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, అంటే చంద్రబాబు నాయుడు గతంలో వాజ్పేయి ఉన్నప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి ఉంటే అందరూ చెప్పేది ఏంటంటే, పనికి ఆహార పథకం కింద అక్కడ చాలా పెద్ద ఎత్తున బియ్యం తీసుకొచ్చి ఆ బియ్యాన్ని వాడి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు వీటన్నిటిని ఆ పనుల కోసం వాడాడని. అంటే గవర్నమెంట్ హెల్ప్ చేయదలుచుకుంటే అట్లా కూడా చేయొచ్చు. అంటే గ్రామీణ అభివృద్ధి శాఖ కింద, పట్టణాభివృద్ధి శాఖ కింద చాలా పెద్ద ఎత్తున నిధులు ఉంటాయి. అంటే వాటిని తెలివిగా వాడుకోవటం. అంటే ఇక్కడ ఈ చాకచక్యం అనేది ఇప్పుడు మోడీ దగ్గర లెవరేజ్ ఒకటి. ఇప్పుడు వాటిని తెలివిగా ఎలా వాడుకోవాలి, ఇప్పుడు ఆ డబ్బును చూపించి ఆ బియ్యాన్ని చూపించి చేశాడు అప్పుడు ఆ రోజుల్లో కొంత. వాజ్పేయి దగ్గర తనకున్న పలుకుబడినంతా ఉపయోగించుకుని అట్లా ఆ రోజు కూడా తను పోయి డబ్బులు అడిగితే కూడా ఆయన అదే అన్నాడంట, ఏంటి నువ్వు ఇవన్నీ అడుగుతూ ఉంటావు పద్దాక అంటే ఇప్పుడు ఆయన చెప్పాడు. అట్లా ఈ దఫా కూడా అట్లాంటి ట్రిక్స్ ఏమన్నా మరి ప్లే చేయడానికి వీలుంటుందో, అంటే కేంద్రంలో అవకాశాలు ఏమున్నాయి ఏంటి అనేది ఇప్పుడు అట్లాగే అధికారులు కానీ లేదంటే ఆయనకు కానీ తెలుస్తుంది. కాబట్టి అట్లాంటి ఏమైనా మార్గాలు అన్వేషిస్తాడేమో చూడాలి. ఎందుకంటే గతంలో కన్నా ఇప్పుడు చంద్రబాబు మీద ఎక్స్పెక్టేషన్స్ త్రిబుల్ అయ్యాయని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు కావచ్చు, ఇక ఏపీ అభివృద్ధి చెందాలంటే ఈయనతోటే సాధ్యమవుతుందంటూ కూడా వాళ్ళు ఇచ్చిన మెజార్టీని కూడా మనం చూసాము. మరి ఎంతవరకు ఆయన మీద పెట్టిన ఈ గురుతర బాధ్యతను ఆయన అంటే ఒక 6 monthsలోన 1 yearలోనో ఒక ఎక్స్పెక్టేషన్ అయితే వాళ్ళకైతే ఏపీ ప్రజలకు చూపించాలి. దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు పోయి మోడీ దగ్గర ఆయన ఏమేమి తీసుకురాగలుగుతాడు అనే దాన్ని బట్టి నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షను ఆయన మీద నమ్మకం. కానీ ఇప్పుడు ఏదైనా సరే చేస్తాడని నమ్మకం ఉంది, కానీ హ్యూమన్లీ ఇంపాసిబుల్ టాస్క్స్ కూడా కొన్ని ఉంటాయి ఖచ్చితంగా. అంటే జనరల్గా నాయకుడు అనేవాడు కావాలంటే నాయకుడు మహిమలు చూపిస్తేనే నాయకుడు అవుతాడు. అంటే రిలీజియస్ లీడర్ కానీ పొలిటికల్ లీడర్ కానీ. ఇప్పుడు మొన్న ఆయన కూడా అసలు గెలుస్తాడో లేదో, వైఎస్ఆర్సీపీకి 60 వస్తాయి 50 వస్తాయి అందరూ లెక్కలు చెప్పారు. సడన్గా 164 వచ్చేదానికి అంటే ఒక రకంగా మహిమ చూపెడతాం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో మహిమ చూపించి సైబర్ సిటీ కట్టాడని కొంతమంది ఆయన అభిమానులు అనుకుంటారు, ఆయన కూడా చెప్పుకుంటారు. అట్లా ఇప్పుడు ఏదైనా కొత్త మహిమలు చూపిస్తే కానీ మళ్ళీ ఆయన లీడర్షిప్ బలంగా నిలబడదు. అంటే మీ ఉద్దేశం ప్రకారం ఎలాంటి మహిమలు అవి? ఇప్పుడు ఎలాంటి మహిమలు అంటే డబ్బులు తీసుకురావటమే. ఇప్పుడు అక్కడి నుంచి నిధులు తను ఏదైతే పెట్టుకున్నాడో పోలవరం కానీ అమరావతి కానీ లేకపోతే మిగతా సంక్షేమ పథకాలు కానీ. అంటే గతంలో చంద్రబాబు నాయుడు యాటిట్యూడ్ అంతా హీ ఈజ్ ఏ మార్కెట్ ఎకానమీ, హీ బిలీవ్స్ ఇన్ మార్కెట్ ఎకానమీ. అండ్ ఈ దేశంలో ఇప్పుడు ఆర్థిక సంస్కరణలకి పోస్టర్ బాయ్ ఎవరంటే ఆ రోజుల్లో ఎస్ఎం కృష్ణ, చంద్రబాబు నాయుడు, ఇంకో ఆయన ఉండేవాడు మధ్యప్రదేశ్ లీడరు, ఆయన కాంగ్రెస్ లీడరు, ఆయన పేరు మర్చిపోయాను. ఇప్పుడు వీళ్ళందరూ పోస్టర్ బాయ్స్. వాళ్ళందరిలో కూడా ఈయన ఎక్కువ. అంటే ఈయన కూడా ఎందుకని అప్పుడు సంస్కరణలు ఇవన్నీ పెట్టాడంటే ఆయన చంద్రబాబు నుంచి ఏదో వెనుపాటు పొడిచి వచ్చాడు. అంటే ఈయనకు ఒక ఐడెంటిటీ, స్పెషల్ ఐడెంటిటీ లేని పరిస్థితుల్లో ఏం చేశాడంటే ఒక మోడర్న్ పాలకుడు కింద ఆ రోజు సింగపూరు డెవలప్మెంట్ని చూసి సింగపూర్లో ఉండే వాళ్ళ నాయకుల్ని వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఆ జన్మభూమి అని అదని ఇదని కొన్ని పథకాలు పెట్టి అట్లాగే ఈ రిఫార్మ్స్ అంటే ఏదైతే పిఎస్యూలని ఇప్పుడు దానివల్ల కూడా ఆయన అధికారం కోల్పోయాడు. విద్యుత్ సంస్కరణలు తీసుకురావటం, బషీర్బాగ్ ఉద్యోగం రావటం, అంటే ఆయనకి 2 అయినాయి. అంటే మైనస్ అయింది ప్లస్ అయింది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదని ఆయనకు తెలుసు. పాలన పరంగా చూసుకుంటే సమీక్షలు, సమావేశాలు ఆల్మోస్ట్ నిత్యం జనాల్లో ఉండేలా ఒక ప్లాను, అంటే ఖచ్చితంగా ఈసారి గతంలో కాకుండా ఇంకా దగ్గర అవ్వాలన్న ఒక ఆలోచనతో వెళ్తున్నారు అన్న ఒక వాదన వినిపిస్తుంది. అంటే ఈ కొన్ని రోజుల్లో కనిపించిన దాన్ని బట్టి ఎలా అంచనాకి రావచ్చు? అంటే నిన్న ఆయన మంగళగిరి దగ్గర మాట్లాడేటప్పుడు కూడా మళ్ళీ 95 CBN అనేది ఆయన్ని తొలుస్తానే ఉంది మెదడులో. అంటే చంద్రబాబు తను మారానని చెప్తున్నాడు కానీ తను హార్డ్ వర్కరు. అంటే తను బాగా పనిచేస్తాడు, పక్కన వాళ్ళు కూడా బాగా పనిచేయాలని కోరుకుంటాడు, పరిగెత్తిస్తాడు. అంటే 95లో అందరికీ ఆ రోజుల్లో మేము యాక్టివ్గా ఉన్నాము. ఇప్పుడు విజన్ 2020 అవన్నీ వచ్చినాయి. ఇప్పుడు జన్మభూమి అని హఠాత్తుగా ఇన్స్పెక్షన్స్కి వెళ్ళటం అని కానీ అదే ఒక్కో రోజు ఆయన
ఆ వీడియో కాన్ఫరెన్స్లు పెడితే పొద్దున్న సాయంత్రం దాకా మేము అసలు రిపోర్టింగ్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే పొద్దున్న సాయంత్రం దాకా మనం ఆడే కూర్చుంటే ఐటమ్ ఫైల్ చేయడానికి కూడా టైం ఉండేది కదా. అంతగా కొంతమంది దాన్ని విమర్శలు తీసుకున్నారు, కొంతమంది దాన్ని మంచిగానే కూడా మాట్లాడారు. అందుకని నిన్న మళ్ళీ ఆయన ఏదో పరదాలు కడుతున్నారు అని లోకేష్ అనగానే నేను 95గా మళ్ళీ మారుతాను, వీళ్ళందరూ తాట తీస్తాను అంటూనే, అంటే అంత గట్టిగా కాదని కూడా అన్నాడు. అంటే హీ కరెక్టెడ్ హిమ్సెల్ఫ్. అంటే ఇప్పుడు ఆయన అప్రోచ్లో కూడా చంద్రబాబు నాయుడు నేను మారానని కూడా మధ్యలో చెప్పుకున్నాడు మన ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా. అప్పుడులాగా కాదు, నేను మిమ్మల్ని అందరిని విసికిస్తాను, 6ంటికి ఇంటికి పంపుతాను. ఎందుకంటే ఈయన వస్తే అర్ధరాత్రి సమీక్షలు ఇవన్నీ అందరికీ భయం ఉంది. యాక్చువల్గా ఆయన ఇంటికి కూడా సండే 9కి వస్తానని చెప్తాడట, సండే 8కో 9కో, అంటే సీనియర్స్ సాన్నిహిత్యం ఉన్నాళ్ళు చెప్పింది. అక్కడ ఆ టైంకి ఎవరో ఒకళ్ళు కూర్చుంటే ఆ టైం దాటిపోద్ది, ఇంట్లో వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగిన పరిస్థితులు. అంటే అంత కఠినంగా పనిచేశాడు, అంత హార్డ్ వర్కర్. అంటే ఇప్పుడు ఆ యాటిట్యూడ్ని మార్చుకోవాలి, అదే టైంలో ఆయన డెలివరీ చేయాలి. అట్లాగే ఇప్పుడు అంటే ఆయన కత్తి మీద సాము, అంటే ఆయనకు ఆ సిచ్యుయేషను అంటే ఉన్న పాలిటిక్స్ని బట్టి అట్లా చేశాడు. అంటే జగన్ ఒక సంక్షేమమే చేశాడు, ఓడిపోయాడు. ఇప్పుడు ఈయన నుంచి ఇప్పుడు ఇటు సంక్షేమం చేయాలి, సంక్షేమాన్ని ఇంకా పెంచారు. అదే టైంలో దానికి సంబంధించిన ఆయన నేను సంపాదిస్తాను, ఖర్చు పెడతాను అంటున్నాడు. కానీ సంపాదించడం లేదంటే రెవెన్యూ తీసుకురావడం అంత తేలిక కాదని ఆయనకు తెలుసు. కానీ రాజకీయ అనివార్యతలు ఉంటాయి కదా, వాటి దృష్టితోటి ఆయన అందుకని రెండు మధ్య ఖచ్చితంగా ఆయన బ్యాలెన్స్ చేయాల్సిందే. పాలనా పరంగా కూడా ఆయన పాత చంద్రబాబుని కొత్త చంద్రబాబుని కలుపుకుని, అంటే నిన్న పోయి అంటే ఆయన అప్పుడు కూడా జన్మభూమి కమిటీలో ఆ సమావేశాల్లో వెళ్ళేవాడు, అందరిని అధికారం నిలదీసేవాడు కాదు. నిన్న పోయి ఒక పేదవాళ్ళ ఇంట్లో టీ తాగటం, అంటే కొత్తగా ఇప్పుడు తను కూడా ఏంటంటే పేదల మనిషి, అంటే చంద్రబాబు అనగానే పెట్టుబడిదారుల మనిషి, ఆయన పెద్ద హైటెక్ మనిషి అనేది ఒక ఇది ఉంది. దాని నుంచి ఇప్పుడు మొన్న జగన్ నుంచి నేర్చుకున్న పాఠం ఏంటంటే ఆయన ఓదార్పు యాత్రతో పోయి వాళ్ళ ముక్కులు చీది వీళ్ళ చేతుల మీద నెత్తి మీద చేతులు పెట్టి ఇదంతా కొత్త పాఠాలు, కొత్త తరం జగన్ ఆయనకు నేర్పాడు కాబట్టి ఇప్పుడు బహుశా నిన్న పోయి ఆ ఇంట్లో ఒక ఎస్టీ ఇంట్లో ఆయన పోయి టీ తాగటం, వాళ్ళతో కలిసి సంభాషించటం, అందుకని ఒక కొత్త చంద్రబాబు, ఒక మోడర్న్ పాలకుడైన చంద్రబాబు. మళ్ళీ పాత ఇండియాలో ఏంటంటే ఇందిరమ్మ రాజ్యం నుంచి కూడా ఇందిరాగాంధీ కాలం నుంచి సంక్షేమ పథకాలు, పేదలతో పోయి ఇంటర్మింగిల్ కావటము, సీఎంలు పిఎంలు, ఇది ఒక కథ నడుస్తుంది. అప్పుడు వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా సీఎం మన దగ్గరికి వచ్చాడనే ఒక ఇది ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని మిళితం చేసుకుని ఇప్పుడు ఆయన చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా అంటే కక్ష సాధింపులు ఉండవు అనేసి అని చెప్తున్నా, అంటే పైన క్యాడర్ చెప్తున్నా, కింద క్యాడర్ వాళ్ళు కొంత అత్యుత్సాహం చూపిస్తున్నారు. కొంత ఘర్షణల వాతావరణం కావచ్చు, ఈవెన్ వైఎస్ఆర్సీపీ ఆఫీసులను కూల్చివేయడం కావచ్చు, చెప్తున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి అన్న వాదనను వైఎస్ఆర్సీపీ తెర మీద తీసుకొస్తుంది. ఈ కక్ష సాధింపులకు సంబంధించి నిజంగానే దాని మీద దృష్టి పెట్టే అవకాశం ఉందా, జస్ట్ లైట్ అని తీసుకొని ముందుకెళ్ళిపోతారా? అంటే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఇద్దరు కూడా కక్ష సాధింపులు ఉండవు. కాకపోతే లీగల్గా ఏమైనా తప్పులు చేస్తే అంటారు. అంటే నిజానికి జగన్ హయాంలో కూడా వాళ్ళు చేసినవి తక్కువేం కాదు. అంటే ఒక పోలీస్ రాజ్యం చేశారు, ఒక చాలా రిప్రెసివ్గా చేశారు, అదే ప్రజావేదిక కూల్చడం ఇవన్నీ చేశారు. అంటే వీళ్ళు ఎంత చెప్పినా కిందన్న క్యాడర్ అంటే ఏ లెవెల్లో వాళ్ళు సఫర్ అయ్యారంటే తెలుగుదేశం అని చెప్పుకుని బయటపడటానికి కూడా చాలామంది, అంటే మన కూడా ఒక ఆయన నేను హైబర్నేషన్లో ఉన్నానని చెప్తున్నాడు. ఆయన చాలా పెద్ద పారిశ్రామికవేత్త. ఆయన ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ దగ్గరికి మరి పారిశ్రామికవేత్తలు వెళ్ళాలి కదా. ఆయన మనం చెప్పాడు మేము ఇప్పుడు అంతా హైబర్నేషన్ నుంచి బయటకు వస్తున్నామని చెప్పాడు. అట్లా ఇప్పుడు పార్టీ మొత్తం హైబర్నేషన్లోకి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన పార్టీకి ఉండే వాళ్ళని ఇళ్ళకి పోయి కొట్టడం ఇవన్నీ జరిగింది. కాబట్టి వాళ్ళకు ఉండే లోకల్ రాజకీయాలు కక్షలు ఉంటాయి, వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి. దానికి తోడు లోకేష్ ఏం చేశాడు, రెడ్ బుక్ అనే ఒకటి తీసుకొచ్చి రెడ్ బుక్ అనేది తీసుకొచ్చి అదొక ఇష్యూ రైజ్ చేశాడు. అంటే ఇప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఇప్పుడు కక్ష సాధింపు లాగా కాకుండా ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు, నువ్వు డైరెక్ట్గా జగన్ మీదే చర్యలు తీసుకుంటే ఎవరు ఏమన్నారు, శ్రీలక్ష్మి మీద చర్యలు తీసుకుంటే ఎవరు ఏమన్నారు, ఎందుకంటే వాళ్ళు పేపర్ మీద దొరుకుతారు. గతంలో కూడా శ్రీలక్ష్మి లాంటి బ్రైట్ ఐఏఎస్ ఆఫీసరు, లేదంటే ఇక్కడ చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు చాలా బ్రైట్ కెరీర్ ఉన్నాళ్ళు, మంచిగా సిన్సియరు అనుకున్న వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. నువ్వు అట్లా పంపిస్తే ఎవరు ఆక్షేపించరు, ఎందుకంటే బికాజ్ ఇట్స్ ఆల్ గోయింగ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిపోతుంది జరుగుతుంది. అట్లా కాకుండా చిల్లర తగాదాలు ఇవి కూడా పైన నాయకులు వీటిని అవాయిడ్ చేయడం కూడా కష్టమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తున్నాము, కాకినాడ అతను ఎమ్మెల్యే ఉన్నాడు ద్వారంపూడి చంద్రశేఖర్ మీద, అప్పుడు ఛాలెంజ్ చేశాడు.
నేను స్ట్రిప్టీజ్ చేస్తానన్న స్థాయిలో పెద్ద గొడవ జరిగింది. నిజానికి అందరూ నవ్వుకున్నారు, ఈ పవన్ కళ్యాణ్ అసలు గెలిచైనా పెట్టైనా వాడిని అంత బలమైన లీడర్ని ఏం చేయగలడని. ఇప్పుడు వాళ్ళ తిత్తి తీస్తున్నారు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అక్రమ రవాణా ఎందుకంటే వాళ్ళు దొరికారు, వాళ్ళు క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి అది దాన్ని చూసినప్పుడు పాలసీ పరంగా వెళ్తున్నారు అనేది దాన్ని ఎవరు తప్పబట్టలేరు. ఎందుకంటే అక్రమంగా బియ్యం తరలిస్తున్నారు, మన సంపదను తీసుకెళ్తున్నారు అనేది మినిస్టర్ నాదెండ్ల గారు క్లియర్ కట్ గా నిజానికి బియ్యం ఎవరు తింటలేదు, 2 రూపాయల బియ్యం రిక్షా వాళ్ళు కూడా తింటలేదు. ఆ బియ్యాన్ని 10 రూపాయలకి రేషన్ డీలర్కి అమ్మటం, దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయటం అంటే చాలా దుర్మార్గంగా జరుగుతుంది. దీంట్లో వాళ్ళంతా వైసీపీ పార్టీ వాళ్ళు కానీ మరి అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. ఆయన క్లియర్గా దొరికాడు. వాళ్ళ తండ్రి కూడా ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషను ఈ దాంట్లో ఆయన పౌర సంబంధాల కార్పొరేషన్లో కూడా సరఫరా కార్పొరేషన్ కూడా ఆయన చైర్మన్గా ఉన్నాడు కాబట్టి దొరికారు. అంటే అట్లాంటివి పట్టుకుని చేస్తే గట్టిగా పేరు వస్తుంది వీళ్ళకి కూడా. అంటే ఈ చిన్న చిన్న బిల్డింగ్లు కూలగొట్టడం వైఎస్ఆర్సీపీవి అవన్నీ ఏంటంటే ఎక్కువ ఫోకస్ అవుతుంది. అది కొంచెము చూసుకోవాలి వాళ్ళు కూడా, చూసుకుని అంటే వాళ్ళ కంట్రోల్లో కూడా ఉండదు లోకల్గా జరిగే. ఎందుకంటే మరి అప్పుడు నన్ను కొడితే నువ్వు పట్టించుకోలేదు కదా అంటారు. అంటే ఒక స్టేజ్లో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వచ్చేదాకా ఎవరు కూడా ఇప్పుడు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు సభలు జరగకుండా వెనక్కి తిప్పి పంపటం, హైదరాబాద్ వస్తుంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుంటే ఆయన్ని ఫ్లైట్లోనే వెనక్కి పంపటం ఇవన్నీ జరిపారు. అంటే ఇవన్నీ కార్యకర్తల మనసులో ఉంటాయి. అందుకని వాటిని వీలైనంత వరకు అదుపు చేయటం, వీలైనంత వరకు జాగ్రత్తగా చూసుకోవడం చేస్తే గట్టిగా చేయండి. అట్లాగే నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ ఇప్పుడు ఆయన చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టి ఆయన కూడా సలహా ఇచ్చాడు. అంటే మీరు అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు ఎట్లా చెలరేగిపోయారో అట్లా చెలరేగకుండా ఎలా పరిపాలన చేయాలో దానికి సంబంధించిన బ్లూ బుక్ తయారు చేసుకోమని ఆయన కాలంలో సలహా ఇచ్చాడు. అంటే ఎవరైనా సరే విఘ్నులైన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ వైపునున్న వాళ్ళని సమర్థించే వాళ్ళైనా వాళ్ళ స్నేహితులైనా ఇదే చెప్తారు. ఎందుకంటే రిస్క్లోకి పోకూడదు. ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు కానీ తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ కానీ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు నిన్న నేపాల్లో ఎర్రచంద్రం దొంగలు దొరికినాయి అని చెప్పేసి ఆయన పబ్లిక్గా పవన్ కళ్యాణ్ చెప్పాడు. అట్లాంటి ఇష్యూస్లో వాళ్ళు దొరుకుతారు. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే వీళ్ళు టార్గెట్ ఎవరైతే ఉన్నారో ఆ పెద్దిరెడ్డి బ్యాచ్ లేకపోతే తిరుపతిలో ఉన్న వీళ్ళ కక్ష సాధింపులకు వెళ్లకుండా లీగల్ ప్రయారిటీలో వెళ్ళిపోతే ఇష్యూ లేదు. అవును, ఎందుకంటే కక్ష జనాలకు కూడా ఓకే వీళ్ళేమంటే వాళ్ళు దొంగతనం చేశారు, దొరకబట్టేశారు కాబట్టి శిక్ష అనుభవించక తప్పదు అన్న ప్రాసెస్ లో ఉంటుంది. అవును, ఎందుకంటే దాడులు చేయడము అందులో టీవీ మీడియా వచ్చాక ఆప్టిక్స్ అనేది చాలా ఇంపార్టెన్స్. ఈ కనపడిపోద్ది, దృశ్యం కనపడుద్ది. ఏంటి వీళ్ళు కూడా ఎట్లా చేస్తున్నారు నిందాక బాధితులు కదా అని జనంలో కూడా కొంత అంటే అభిప్రాయం. ఇప్పుడు అదే ఆయన రాధాకృష్ణ లాంటాడే వీళ్ళకి బ్లూ బుక్ పెట్టుకుని మీరు జాగ్రత్తగా ఎలా వ్యవహరించాలో మంత్రులు వ్యవహరించండి అని. నేను కూడా ఆయన ఎవరో ఒక రోడ్డు రవాణా మంత్రి భార్య ఎస్ఐని ఏదో ఫస్ట్ టెలికాస్ట్ అని కూడా ఏబిఎన్లో తిరువూరు ఎమ్మెల్యే అంటే ఏబిఎన్లో జనరల్గా రాధాకృష్ణ ఆయన చాలా ట్యాక్ట్ఫుల్గా చేస్తాడు. ఆయన ఏమి అంటే వన్ సైడెడ్గా ఆయన ఫస్ట్ ఆంధ్రజ్యోతి పెట్టిన రోజున కొత్తగా ఆయన హ్యాండ్ ఓవర్ చేసిన రోజున ఫస్ట్ రాసిన బ్యానర్ ఏంటంటే చంద్రబాబు నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిపోతాడని. ఓకే, ఆయన ఓడిపోయాడు ఆ ఎలక్షన్లో. అందుకని ఆయన జర్నలిస్ట్గా తన సంస్థని తన క్రెడిబిలిటీని ఇప్పుడు మొన్న షర్మిల విషయంలో కానీ ఏ విషయంలో ఉన్నా సరే ఆయన క్రెడిబిలిటీతోనే దెబ్బతీసుకోడు. అందుకని అట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు సలహా చెప్తున్నారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఈయన బయట రాశాడు కాబట్టి మన కాలం ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళ అభిమానులు కానీ లేదంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆయన బాగా పైకి రావాలని కోరుకునే వాళ్ళు కూడా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు. అందుకని ఇవన్నీ కొంతకాలం ఆ ఉద్రేకాలు ఉంటాయి. అది ఎక్కువ రోజులు కొనసాగకుండా చూసుకోవటం అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కానీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎంత చెప్తున్నా ప్రస్తుతం లోకేష్ రెడ్ బుక్ అనేది బాగా హల్చల్ చేస్తుంది. చాలామంది అధికారుల పేర్లు దాంట్లో రాసున్నాయి. ఇంకా నెక్స్ట్ దాని మీదనే ఫోకస్ చేయబోతున్నారు. ఈ రెడ్ బుక్ కొంత సెన్సేషన్ కాబోతుందన్న ఒక న్యూస్ని బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు ఏంటి రెడ్ బుక్ కదా కమామేష్? రెడ్ బుక్ అంటే ఆయన ప్రతిసారి వెళ్ళిన మీటింగ్ కల్లా వెళ్ళి ఏదో మనం చిన్నప్పుడు క్లాస్ టీచర్ దగ్గర ఎవరో ఒక క్లాస్ లీడర్ ఒక బుక్లో ఎవరో అలర్ట్ చేస్తే వాళ్ళ పేరు రాసుకుంటారు. అట్లా ఆ రకంగా తను ఏదో ఒక రెడ్ బుక్ అని ఏదో అప్పుడు ఒక హైప్ క్రియేట్ చేయడానికో ఇప్పుడు జనరల్గా పాలిటిక్స్లో పొలిటికల్ లీడర్కి కొంత సలహాలు ఇస్తారు కదా పొలిటికల్ స్ట్రాటజిస్టులు వాళ్ళు కానీ. అంటే ఏదో ఒక ఛాలెంజింగ్ అంటే జగన్ని ఛాలెంజ్ చేయటానికి చూపించడానికో లేదంటే ఈ అధికారులని కొంత అదుపు చేయడానికో వీళ్ళు కూడా వన్ సైడెడ్గా వెళ్ళారు కాబట్టి
వీళ్ళు వస్తే మీ పని పడతాం, మీ పేరు రాసుకుంటున్నాం అంటే వాళ్ళని కొంత భయపెట్టచ్చు, వాళ్ళని అదుపు చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆయన రెడ్ బుక్ తీసుకుని ఉండొచ్చు. ఇక ఆ రెడ్ బుక్లో అంటే నిజానికి ఇప్పుడు చాలామంది అధికారులు చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల కొరత ఉంటుంది. ఏంటంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంతమంది కావాలంటే అంతమంది ఉంటారు, ప్రతి చోట కొరత ఉంటుంది. అందరినీ మనం వీడౌట్ చేసి పడేస్తే అధికారులు మనకు అసలు ఎవరు పనిచేసేవాళ్ళు ఉండరు. జనరల్గా అధికారులు కూడా ఎట్లా ఉంటుందంటే రౌతు కొద్దీ గుర్రం పరిగెత్తుంది అన్నట్టు. అధికారులు కూడా చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు చంద్రబాబుకి అనుకూలంగా పనిచేస్తారు. వాళ్ళ ఇప్పుడు మన కూడా వాళ్ళిద్దరు కూడా ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన కృష్ణాంజనేయులో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా జగన్ హయాంలో పనిచేసిన ఆయన అప్పుడున్న చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ వెళ్ళారు కదా, ఈ శ్రీలక్ష్మి బుకే ఇవ్వడానికి వెళ్ళారు. అంటే వాళ్ళు కూడా రాజీ పడటానికి సిద్ధమై వెళ్ళారు. ఇక వాళ్ళు మరీ ఇబ్బంది అని ఇప్పుడు ఆ గనుల శాఖ డైరెక్టర్గా వేసుకున్న పాత ఆయన ఉన్నాడు, ఆయన ద్వివేదికి అసలు పోస్టింగ్ కూడా ఇచ్చి మళ్ళీ 4 గరుచుకుని మళ్ళీ ఆయన జీఐడికి అప్పచెప్పారు. అట్లా చంద్రబాబుకి తెలుసు, ఎందుకంటే ఐఏఎస్లు ఎవరెవరు, ఎందుకంటే పని చేసేవాళ్ళు కూడా కావాలి ఇక్కడ. అంటే ఏదో మనకి అనుకూలంగా ఉన్న అధికారిని ఒక పనికిమాలని కంటెంట్ లేనాడు తీసి పెట్టుకున్నాం అనుకోండి, అడ్మినిస్ట్రేషన్ నడవదు. ఇప్పుడు నిధులు తీసుకురావాలన్నా లేకపోతే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలన్నా వాడికి ముందు డొమైన్ నాలెడ్జ్ ఉండాలి, చాకచక్యం ఉండాలి, ఫైల్ ఎట్లా కదపాలి, ఫైల్ ఎట్లా రాయాలి, ఎట్లా రాయించుకోవాలని అది కూడా చూసుకుంటాడు చంద్రబాబు నాయుడు. ఈ రెడ్ బుక్లో రాసినందువల్ల ఇవన్నీ జరగవు. అంటే ఇవన్నీ బయటకి పొలిటికల్ ప్రచారాలు జరిగే వేరుంటాయి. ఇప్పుడు అసలు డీజీపీనే ఆయన్ని పెట్టినందుకు కూడా చాలామంది కోపంగా ఉంది. ఆయన ఇంతకుముందు మన పార్టీకి బస్సులు ఇవ్వలేదు అని ఆర్టీసీ చైర్మన్ కొంటే గవర్నమెంట్ ఏం చెప్తే అది పెట్టాడు కానీ అప్పుడు మన పార్టీకి బస్సులు ఇవ్వలేదు, మన పార్టీ కార్యక్రమాలకి వైసీపీకి ఇచ్చాడు. అవన్నీ మాట్లాడితే ఇప్పుడు చంద్రబాబుకి ఎవరు హానెస్ట్గా పనిచేస్తారు, ఎవరి దగ్గర సరుకు ఉంది. ఇప్పుడు లడ్డా ఉన్నాడు, లడ్డా ఇప్పుడు ఆయన్ని ఇంటెలిజెన్స్ చీఫ్గా తీసుకొచ్చాడు. అదే హీజ్ అన్ యంగ్ ఆఫీసర్, ఆయన కొంచెం దూకుడేది ఉంటుంది, తనకి లాయల్ అనుకున్నాడు, తెచ్చుకున్నాడు. అట్లా వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇప్పుడు రెడ్ బుక్లో రాసిన ఆఫీసర్లందరినీ మనం వద్దనుకుంటే అసలు మనకి ఎవరు దొరకరు, వర్కౌట్ కూడా కాదు. అందుకనే చంద్రబాబుకి తెలుసు అంటే ఈ బయట ప్రచారాలు ఏం జరుగుతుంది సరే, కాదు ఇది కొంత పొలిటికల్గా కొద్ది రోజులు ఈ ఆప్టిక్స్ నడుస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ వీళ్ళ అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైరాగ్యంలో ఉండటం, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ సీట్లు రాకపోవటం, వాళ్ళ మొరేలు దెబ్బతిని ఉంది. వాళ్ళు చేసిన పిచ్చి పనులు పరాకాష్ఠకి చేరటం వలన మామూలు చూసే సామాన్యుడికి కూడా వాళ్ళ మీద ఇమీడియట్గా పెద్ద సానుభూతి వచ్చే కష్టం లేదు ఇప్పుడు. అది వీళ్ళకి అడ్వాంటేజ్ యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే అది ఒక మితి మేరకుండా చూసుకోవాలి, ఆ సానుభూతి ఎంత ఉంది. ఇప్పుడు మనకి ఇటు పక్కన మనం చేసే పనులకి వాటికి మధ్య ఒక సరిహద్దు గీత గీసుకుని వీళ్ళు బిహేవ్ చేస్తే వీళ్ళ సమస్య తీరుద్ది, వాళ్ళకి జనం మధ్య మళ్ళీ పార్టీ పరుగు పోకుండా ఉంటుంది. ఓవరాల్గా అంటే మీరు దగ్గరుండి సీఎం చంద్రబాబు గారిని చూశారు మీ జర్నలిస్ట్ కెరీర్లో. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ పాలన పరంగా ఏపీ ఎలా ముందుకెళ్ళే అవకాశం ఉంది, కంక్లూజన్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులు లేకుండా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? అదే ఇప్పుడు ఏపీకి మెయిన్ కావాల్సింది, ఏపీకే కాదు మొత్తం మన దేశానికే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎకానమీ ఎంత గ్రో అవుతుంది అంటున్నారు. మనకి గ్రో అవటం కాదు, ఇప్పుడు ఏంటంటే జాబ్లెస్ గ్రోత్ ఇప్పుడు జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు విజయవాడ ప్రాంతం కానీ లేదంటే గుంటూరు ప్రాంతం కానీ లేకపోతే అంటే వైజాగ్ ప్రాంతం కానీ ఎక్కడి నుంచి అయినా సరే 10th ఇంటర్ చదువుకున్న తర్వాత వాడు ఇంకా ఆ స్టేట్లో ఉంటలా. ఇక బీటెక్ అయిందంటే అసలు ఉండడు. అంటే బీటెక్ అయిందంటే అక్కడ ఉండే పరిస్థితి లేదు, ఎందుకంటే అక్కడ ఉద్యోగాలు లేవు. వాళ్ళందరూ వస్తే బెంగళూరు లేకపోతే వెళ్తే హైదరాబాద్ అన్న పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని అవాయిడ్ చేయగలిగితే ఇదంతా కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు మొన్న ఏదో డిఎస్సి ఇచ్చాడు అంటే ఒక అపప్రద ఏముందంటే గవర్నమెంటే మొత్తం మోడీ నేను కోటి ఉద్యోగాలు ఇస్తాను, ఇవన్నీ కూడా పొలిటీషియన్స్కి వాళ్ళకి చెప్పాలంటే ఒక అవగాహన లేక లేదంటే ఒక తొందరపాటు ప్రామిసులు. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఎట్లా వస్తుంది, ఎంటర్ప్రెన్యూర్స్ని డెవలప్ చేస్తే ఇప్పుడు ఇక్కడ సత్యము టీసీఎస్ ఇవన్నీ వస్తే ఒకళ్ళు 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. నీకు గవర్నమెంట్లో 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఈ బడ్జెట్లు 10 బడ్జెట్లు కూడా సరిపోవు. సాధ్యం కాదు. అంటే అక్కడ కోటి ఉద్యోగాలు అంటే వాళ్ళు ప్రైవేట్ గవర్నమెంట్ 2 సెక్టర్లను కలుపుకొని చెప్పామని అని చెప్పారు. అట్లా కాదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా కలిపి చెప్పామన్నాడు వెంకయ్యనాయుడు ఒకసారి. అయితే ఆ ముద్రా పథకం కింద ఇచ్చిన లోన్ల వాళ్ళని కూడా లెక్కేసాడు. అంటే ఇప్పుడు వీళ్ళకి వాస్తవికత జనానికి లేదు. జనం కూడా ఎట్లుందంటే మా అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వగలదనే భ్రమలో ఉన్నారు. అంటే ఇక్కడ ఒక ఎంటర్ప్రెన్యూర్స్ని డెవలప్ చేయటము, లోకల్గా ఈ స్టార్టప్స్ ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఒకళ్ళు ఒక స్టార్టప్ పెడితే 10 మందికో 20 మందికో 50 మందికో ఉద్యోగం దొరుకుతుంది. అట్లాంటి కల్చర్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఇప్పుడు చంద్రబాబు మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా లోకేష్ ఉన్నాడు. తను కూడా ఏదో స్టాన్ఫర్డ్లో చదువుకున్నాడు. ఆయన అది
ఆ కంపెనీ కూడా వాళ్ళ హెరిటేజ్ కంపెనీని నడిపిన కొంత ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అంటే ప్రాక్టికల్గా ఆలోచించాలి. అంటే ఇప్పుడు అక్కడ ఉపాధి అనేది చాలా ఇంపార్టెంట్. ఏ గవర్నమెంట్కైనా, అక్కడ మోడీ గవర్నమెంట్కైనా ఎక్కడైనా సరే ఉపాధి నువ్వు కల్పించితే జనం నీ జోలికి రారు. అంటే మళ్ళీ రివర్స్ బ్రెయిన్ డ్రైన్ కానీ లేకపోతే రివర్స్గా జనం ఇక్కడికి వచ్చే పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్లో చదువుకున్నాడు లేకపోతే విజయవాడలో చదువుకున్నాడు, అందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో చోట ఉద్యోగాలు, అంటే తిరుపతిలో ఏదో ఎలక్ట్రానిక్స్ పెడతామంటున్నారు, అట్లా ఎక్కడో చోట శ్రీ సిటీ, ఇంక ఇట్లా ఏదో ఒకటి అక్కడ ఉద్యోగాల కల్పన జరిగితేనే ఇప్పుడు అదే మెయిన్ టార్గెట్. ఈ ఉద్యోగాల కల్పన జరగాలంటే ఇందాక నేను చెప్పినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి, దానికి మోడీ సహాయం కావాలి. అట్లా కంపెనీస్ రావాలంటే ముందు దీన్ని షోకేస్ చేయాలంటే ముందు మనం అందంగా ఉంటే కదా. 20 లక్షల ఉద్యోగాలు అనేది ప్రామిస్ చేశారు. 20 లక్షల ఉద్యోగాలు అసలు మీకు మొన్న ఇస్తే డిఎస్సిలో 16,000 ఉద్యోగాలు ఏ మూలకి వస్తాయి? లక్షలాది మంది ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక 4-5 తయారవుతున్నారు, బీటెక్లు ఏ చదివిన వాళ్ళు. అవి కాకుండా మళ్ళీ ఆర్ట్స్ గ్రూపులు చదివిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ వీడికి ఎంబీఏలు చదివిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ప్రతి ఇంటికి ఒకళ్ళు అమెరికా పోయే పరిస్థితి ఉంది ఆంధ్రాలో. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంత మెరిట్ లేని వాళ్ళు లేకపోతే మామూలు జనం ఉంటారు, వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం, అంటే ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఉండే తరహా ఎంటర్ప్రైజెస్ కానీ జాబ్ గ్రోత్ ఉండే, అంటే జాబ్స్ పెంచే ఎకనమిక్ గ్రోత్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఇప్పుడు చంద్రబాబు మీద భుజస్కంధాల మీద ఉంది. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. అటు ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్కి సంబంధించి ఏం జరగబోతుంది, ఎలాంటి అంశాలు తెర మీదకి రాబోతున్నాయి, ఏపీ డెవలప్మెంట్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది, దానికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.